ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గిరిజన ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. గ్రామాల్లో తిరిగి ప్రజలను, కార్యకర్తలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గెలిచిన తర్వాత కూడా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే నిర్వాసిత సమస్యలపై పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతానని చెప్పారు. మండలంలో సుడిగాలి పర్యటన చేస్తున్నాము. ఎందుకంటే నేను ఆసరా మీటింగ్ రావడం జరిగింది. మహిళలందరినీ కలిసి ఆసరా లబ్ధిదారులందరినీ కలిసి మాట్లాడడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత నాకు సమయం తక్కువ ఉండడంతో 7 నియోజకవర్గాల్లో అన్ని మండలాలు తిరగలని అన్ని మండలాలు కవర్ చేసుకుంటా ఉన్నాను. మరి మళ్ళీ ఒకసారి కుక్కునూరు ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం. కానీ కుక్కునూరు ప్రాంతం ఇంకా డెవలప్ చేయాలి, ఇక్కడ ప్రజలకు ఇంకా మంచి జరగాలి అనే ఒకే ఒక దృక్పథంతో అందరినీ ఎలక్షన్స్ ముందు ఒకసారి కలవాలి అని చెప్పి నేను రావడం జరిగింది. ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. రేపు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మీద నేను ప్రత్యేక దృష్టి పెడతాను. ముందుగా రోడ్డు సమస్య కానివ్వండి, మరి మన R&R ప్యాకేజ్ సమస్యలు కానివ్వండి, వీటి మీద ప్రధాన దృష్టి పెట్టి ప్రజలకు మంచి జరిగే విధంగా నేను గ్రౌండ్లో ఉండేవాడిని. గ్రౌండ్లోనే ఉంటూ ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సమస్య జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా కష్టపడతాను. అలానే ఇక్కడ నాయకులు అందరూ కూడా చాలా సహకరించి ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నాయకులందరినీ కూడా నేను చాలా అభినందిస్తాను. ఎందుకంటే పార్టీని బాగా ఏలూరు ప్రాంతానికి 3 గంటల దూరంలో ఉన్నా కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ మరి రేపు ఇక్కడ ఒక స్పెషల్గా మరి ఇక్కడ నాయకులకి ఇక్కడ ప్రజలకి మరి ఒక సమయమైన కర్తను పెట్టి నేను నా ఎన్ని పనులున్నా కూడా వదులుకుని వచ్చారమ్మా. మరి ఓకే, మరి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించాలని జీవితాలు మారాలి, మీరు ఆర్థికంగా నిలదొక్కోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండండి. మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజలక్ష్మి గారికి